సంక్రాంతి పండుగ పురస్కరించుకొని పట్టణంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉందని సిద్దిపేట మున్సిపల్ చైర్పర్సన్ మంజులా రాజనర్సు అన్నారు. సిద్దిపేట మున్సిపల్ పరిధి 10వ వార్డులో కౌన్సిలర్ బింగి బాలలక్ష్మి రాయేశం ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని తెలుగు సాంప్రదాయం ముట్టిపడేలా ముగ్గులు తీర్చిదిద్దారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన గంగిరెద్దుల విన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సిద్దిపేట మున్సిపల్ చైర్పర్సన్ మంజులా రాజనర్సు ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాల వల్ల మనం అంతా ఒకటే అన్న భావన ప్రతి ఒక్కరిలో కలుగుతుందన్నారు. ముగ్గుల పోటీలు నిర్వహించినందుకు కౌన్సిలర్ను అభినందించారు. మనం ఒక సంస్కృతిని కాపాడడానికి మనం ఏదైతే ఈ సంస్కృతి అట్టడిపోతున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాడు 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చినాక ప్రతి పండుగను కూడా అంగరంగ వైభవంగా చేయడం జరిగింది. ఏదైతే బతుకమ్మ పండుగకు బతుకమ్మ చీర ఇచ్చినాం, రంజాన్ పండుగకు కోపా ఇచ్చినాం, క్రైస్తవులకు కూడా గిఫ్ట్ ఇచ్చినాం. కానీ దురదృష్టవశాతం 2 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పండుగను కూడా విస్మరిస్తూ ఉంది. పండుగను కూడా పట్టించుకుంటలేదు. ఏ పండుగ వచ్చినా ఇంతకుముందు మేము ప్రభుత్వ పరంగా కొన్ని డబ్బులు మంజూరు చేసేవాళ్ళం. బతుకమ్మ కావచ్చు, దసరా కావచ్చు, రంజాన్ కావచ్చు, సంక్రాంతి కావచ్చు, ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం పట్టించుకుంటలేదు. అందుకే మనమంతా కూడా ఐక్యంగా ఉండి మనమే సాధించుకోవాలి, మన గొప్పదాన్ని మనమే చాటుకోవాలి. అక్కడికి పోతున్నటువంటి సంస్కృతిని ఈనాడు ఈ సంక్రాంతి పండుగ నిండు సంక్రాంతి రోజు ఇంతమంది మా అక్క చెల్లెలు పోగైందంటే మనలో ఉన్నటువంటి ఉత్సాహము, మనలో ఉన్నటువంటి ఐక్యత ఈ పండుగలు ఇంకా కూడా ముందుకు పోవడానికి అందరం కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయాలి.